ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన మాసమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు. దేవా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు, మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి మమ్మను దూరపరిచినారు దేవా. నిందలు, అవమానాల నుండి మాకు విడుదలనిచ్చారు. అయ్యా, గడిచిన దినము మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన మాసంలో, గడిచిన దినములలో మేము ఎక్కడైతే మీకు దుఃఖకరంగా జీవించినామో, ఏ విషయంలో మీకు అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈ యొక్క నూతన మాసంలోనికి మమ్మను ప్రవేశింపజేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ నూతన మాసంలో మొదటి దినమున మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నా కుటుంబంలో మీరు చేసిన మేలులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, భయాల నుండి, బాధల నుండి, శ్రమలు, సమస్యల నుండి, శోధనల నుండి మమ్మను దూరపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆటంకాలను తొలగించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపాయాల నుండి దూరపరిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రమాదాలను తప్పించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఒంట్లో ఊపిరి నుంచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘమిచ్చారు తండ్రి, సహవాసమిచ్చారు దేవా, సేవకులనిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రయత్నాలలో, మా పనులలో మీరు మాకు తోడయ్యున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన మాసమంతా మమ్మను క్షేమంగా నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన దినములలో మీ మెండైన మేలుల చేత మమ్మను తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అనారోగ్యాన్ని దూరపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను, మా పిల్లలను, మా కుటుంబాన్ని రక్షించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము వరకు మమ్మను సజీవులనుగా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన దినములలో మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్నిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువుల నుండి మమ్మను కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగవారి నుండి మమ్మను దూరపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హాని కలిగించే ప్రతి పరిస్థితి నుండి మమ్మను రక్షించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున న్యాయం చేసిన దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పనులలో అందించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రయత్నాలను సఫలపరిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఉద్యోగాలలో మేలు చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పనులలో జ్ఞానమిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, విరోధుల నుండి తప్పించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయాల నుండి దూరపరిచినందుకు
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున పోరాడి మాకు మేలు చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని వృద్ధిపరచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పరిచర్యను అభివృద్ధిపరచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టుని నుండి తప్పించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపవాది నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిగల దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవుగా మా పట్ల ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యందు బలవంతుడైన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పట్ల నమ్మదగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను రక్షించిన రక్షకుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యందు కనికరం చూపిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతికి ఆధారమగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రతి పరిస్థితిని చూచే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితిలో మాకు సహాయం అందించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాము దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇస్సాకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాకోబు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానియేలు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను రక్షించిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కాపాడిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు ప్రవ్వా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వమానవాళి పాప భారాన్ని భరించిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దుఃఖాన్ని తొలగించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నీటిని తుడిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదరించిన ఆదరణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఓదార్చిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున మేలు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల నుండి నన్ను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చినారు. మీకే మొరపెట్టినారు. ప్రతి పరిస్థితిలో నమ్మకంగా మిమ్మల్ని స్తుతించినారు. కాబట్టే ప్రతి వ్యాధి నుండి బాధ నుండి విడిపించబడ్డారు. మీరు వారిని ఎంతో హెచ్చించినారు, అభివృద్ధి పరిచినారు. వారి పట్ల మేలు చేసిన దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ సమయాన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క నూతన మాసం
మాసంలో మొదటి దినమున ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, గడిచిన మాసమంతా మీరు మమ్మను క్షేమంగా కాపాడినారు. మీ రెక్కల చాటున భద్రపరిచినారు. అక్కరలు కొరతలు మీరు తీర్చినారు. మా భారాలను చింతలను మీరు భరించినారు. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. విశ్వాసంలో ఎదిగే కృపనిచ్చినారు తండ్రి. పరిశుద్ధమైన హృదయం కలిగి పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవించే భాగ్యాన్నిచ్చారు. దినదినము మీకు ప్రార్థించుటలో, మీ వాక్యాన్ని చదువుటలో నమ్మకస్తులంగా ఉండుటకు మీరు మాకు సహాయం చేశారు ప్రభువా. గడిచిన దినములలో ప్రతి బాధ నుండి, కష్టం నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శ్రమల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, రకరకాల అనారోగ్య పరిస్థితుల నుండి మమ్మను రక్షించినారు దేవా. మా మధ్య మీరుండి మా పనులను, మేము చేసిన ప్రయత్నాలను సఫలపరిచినారు తండ్రి. మా ప్రయాణాలలో మాకు తోడై ఉన్నారు. చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రమాదాల నుండి, అపాయాల నుండి, ఆటంకాల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ నూతన మాసమంతా మీ కృపలో మమ్మను భద్రపరచండి. మాకు తోడుగా ఉండండి. మమ్మను, మా తల్లిదండ్రులను, మా పిల్లలను, మాకు సంబంధించిన వాటన్నిటినీ మీరు కాపాడండి దేవా. మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ అద్భుతాలను, మీ ఆశ్చర్య కార్యములను చూచుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. మేలులు ఉపకారముల చేత మా హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రియులు గడిచిన దినములలో ఏ కార్యములలో అపజయాల పాలైనారో, ఎలాంటి పనులను చెయ్యలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలమైనారో మరలా వాటన్నిటినీ ఈ మాసంలో పొందుకొనుటకు మీ మెండైన కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి మమ్మను రక్షిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల చదువులలో, మా కుటుంబాలలో, మా బిడ్డల జీవితాలలో నష్టాన్ని, బాధలను కలిగించే అపవాదిని, దురాత్మ శక్తులను యేసు నామములో గద్దించి పారదోలండి దేవా. మా అందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి దేవా. మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే మనుషులు, దొంగలు, శత్రువుల నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు చిన్న బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తున్న రోగాలను మీరు పారదోలండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసంలో మేము మా సమస్యలకు, శ్రమలకు, బాధలకు, నిందలకు కృంగిపోకుండా కన్నీటితో ప్రార్థించి, విశ్వాసంతో మొరపెట్టి, నమ్మకంతో జవాబు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే వారిమిగా మమ్మను మీరు దీవించండి. ఆత్మీయంగా బలపరచండి. అపవాది క్రియలను జయిస్తూ, పాపాన్ని జయిస్తూ పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడుటకు మాకు సహాయం చెయ్యండి. మీ యొద్ద నుండి సమస్త కార్యములను, మీ అద్భుతములను పొందగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ యందు నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. గడిచిన దినాలలో వారి తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, పిల్లల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, సంఘస్థులను కోల్పోయి దుఃఖంలో, బాధలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి దేవా. ఓదార్పు దయచేయండి ప్రవ్వా. బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. ఈ యొక్క నూతన మాసంలో మీ మెండైన కృపలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి జీవితంలో మీరే ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీరు మాత్రమే మానవుని స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడవు ప్రభా. మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నామయ్యా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఆశలను, మా కోరికలను, మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నం చేయబోతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా సరైన ఉద్యోగం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. రకరకాల కోచింగులు తీసుకుంటున్నారు. కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నారు. అక్కరలు, కొరతల మధ్య జీవిస్తున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించి మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా తడబడకుండా భయపడకుండా సరి అయిన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నా, పై చదువులకు అప్లై చేసుకుంటున్నా, మీరే వారికి తోడయ్యండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎందరైతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల పట్ల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. వారి గర్భఫలాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు కుమారులు కుమార్తెల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆశించిన వారిని పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈ దినమున గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, చక్కని అవయవాలను అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలు ఎవరైతే మరి సంతానం కొరకు, మరి ఎవరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన శిశువులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, పాలు చక్కగా త్రాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు కడుపులోనే బిడ్డ చనిపోయి అబార్షణై బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మీ చిత్తమైతే మరలా బిడ్డలు శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈనాడు వివాహాల విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో, మీ చిత్తమైతే ఆ విషయంలో మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, బిడ్డలు ఆశించిన భాగస్వాములు వారు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. వారికి సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. ఎలాంటి కొరతలు లేకుండా మీరే కాపాడండి ప్రభా. తోడయ్యుండి సహాయం దయచేయండి. అయ్యా ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థికపరమైన ఇబ్బందులే ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. వారి కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక ఎంతో కన్నీరు కారుస్తున్నారు. బిడ్డలను పోషించుకోలేకపోతున్నారు. సరైన సంబంధాలు చేయలేకపోతున్నారు. ఫీజులు కట్టలేకపోతున్నారు. 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారు. దయచేసి బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల కారణాలను బట్టి అప్పుల బారాన పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపించండి దేవా. అయ్యా, అప్పు తీసుకునే వారిగా నీ బిడ్డలు ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరు వారిని ఆశీర్వదించండి, హెచ్చించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే సంపూర్ణ సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ క్రమక్రమంగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు లోబడి చక్కగా పనులు చేసే కృపను దయచేయండి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఆశించినట్లుగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ పెరుగుటకు మీరు సహాయం చేయండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి దేవా. సహాయం
సహాయం చేయండి. అలాగే ప్రవ్వా ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. అయ్యా ఈనాడు వారి మధ్య మీరే గొప్ప సంతోషం, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు కలపండి దేవా. అయ్యా ఈ దినమున ఎందరైతే విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు దూషించుకోకుండా, ద్వేషించుకోకుండా ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఒకరినొకరు క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో, ప్రేమతో నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలు మీరు కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకంలో పాపంలో పడిపోకుండా, చెడు వ్యసనాలకు లోనవ్వకుండా బిడ్డలు మీరు రక్షించండి దేవా. ప్రత్యేకపరచండి దేవా. మిమ్మును వెంబడించే జనాంగంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డల్ని పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వ్యర్థమైన వాటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఏ వ్యాధి అయితే వారిని బాధిస్తుందో, ఏ జబ్బు అయితే బిడ్డల్ని కన్నిటికి గురిచేస్తుందో దయచేసి ప్రతి వ్యాధి నుండి, జబ్బు నుండి, రోగం నుండి చిన్న బిడ్డలందరినీ రక్షించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ప్రియులు ఐసీయూలో, హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీ స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని, మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా బిడ్డలు చక్కని జ్ఞానం కలిగి చదువుకొనుటకు సహాయం చేయండి దేవా. క్లాస్లో టీచర్స్ చెప్పే లెసన్స్ మంచిగా అర్థం చేసుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు స్కూల్ అంటే, పరీక్షలంటే భయపడే బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మార్చండి దేవా. స్కూల్స్కి, ట్యూషన్స్కి చక్కగా వెళ్ళేలాగున, పరీక్షలు మంచిగా రాసేలాగున మీరే ప్రతి బిడ్డని కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు ఆత్మీయంగా బలపరచండి. కుటుంబాన్ని మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను మీరే తొలగించండి దేవా. దుష్టు నుంచి బిడ్డలను రక్షించండి దేవా. మీరే వారి సంఘాలను ఆశీర్వదించండి దేవా. విశ్వాసుల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈనాడు ప్రవ్వా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి, రకరకాల జబ్బులు, తెగుళ్లతోటి బాధపడుచుండగా మీరే వారిని ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. ఈనాడు పుట్టుకతోనే గురుడ్డివారిగా, కుంటివారిగా, అంగవైకల్యంతో ఉంటున్నారు దేవా. బిడ్డలు మాట్లాడలేని వారిగా ఉంటున్నారు, వినలేని వారిగా, చూడలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రవ్వా నడవలేని బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మనుషులను గుర్తుపట్టలేక ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి వయసుకు తగినట్లుగా బిడ్డలు చక్కగా ఎదుగుటకు మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా అనారోగ్యంతో, అంగవైకల్యం
అంగవైకల్యంతో ఉంటున్న బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు దేవా. నిత్యము కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి తల్లిదండ్రుల బాధను మీరు తొలగించండి దేవా. వారి బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున పేదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆహారం లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చేయడానికి చక్కటి పనులను ఇచ్చి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడై ఉండండి. ప్రతి కొరతను మీరు తీర్చండి, ఆర్థికంగా బలపరచండి. కట్టేవారికి మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు సొంత గృహాలు లేక, అద్దె ఇంటికి అద్దె కట్టుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన సొంత గృహాలను అనుగ్రహించి మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ సమస్యను బట్టి, ఏ మనిషిని బట్టి బిడ్డలు ఉద్యోగం కోల్పోయినారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుతున్న బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఆ యొక్క కోర్టులో బిడ్డల కేసు కొట్టివేసేలాగున, బిడ్డల పట్ల న్యాయం జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. వివాహాల విషయమై ఏ ఒక్కరూ తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా దేవా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్త ప్రకారం వివాహాలు చేసుకొనుటకు మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వ్యర్థమైన వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. సహాయం చేయండి. ఈనాడు అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని, చక్కటి ప్రతిఫలాన్ని పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలుగా జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, బంధువులను, రక్త సంబంధికులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా. అలాగే ఈరోజు ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, మీరే వారికి చక్కటి సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా.
బిడ్డలు ఎక్కడా కూడా మోసగించబడకుండా మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్పిటల్కి రకరకాల చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి రిపోర్ట్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ సంబంధం నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కని సంబంధం కుదిరేలాగున మీరే అద్భుతాన్ని చెయ్యండి. ఈ దినమున కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి బంధకాల నుండి తెంపండి దేవా. దాసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయండి దేవా. ఈ దినమున మాకు కావాల్సిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యమును అనుగ్రహించమని, మమ్మను పోషించమని, మా అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే తినడానికి ఆహారం లేక బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సంతృప్తిని అనుగ్రహించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, అప్పులు చెల్లించాలని, రకరకాల పొదుపు డబ్బులు కట్టాలని, ఇతరులకు అప్పు ఇవ్వాలని, రకరకాల బాధలను బట్టి ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. మమ్మను తృప్తిపరచండి తండ్రి. ఈరోజు మాకు కావాల్సిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. మా శారీరక కొరతలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు నీ బిడ్డలైన వారు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికున్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయండి దేవా. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు మాకంటూ ఏమీ లేదు ప్రవ్వా. సమస్తము మీరు మాకిచ్చినవే తండ్రి. ఈ ప్రాణం, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, మా పిల్లలు, మా ఆరోగ్యం, ఉద్యోగం, ఈ చదువు సమస్తం మీరు మాకిచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరిచ్చినవన్నీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. మీరే వాటన్నిటిని భద్రపరచండి దేవా. కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎంతోమంది బిడ్డలు రకరకాల క్లాసులు చదువుకుంటుండగా, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలో ఉండే భయాలన్నిటిని తొలగించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏమి చదవాలో, ఎలా చదవాలో మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు చక్కగా చదివి మంచిగా పరీక్షలు రాసే కృపను దయచేయండి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల విషయమై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతుండగా వారిలో ఉండే ఆందోళన సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ దినమున మీ పరిచర్య చేసే బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎవరూ కూడా మరణించకుండా, చెడు వార్తలు వినబడకుండా, బిడ్డలు ఆటంకాలకు, ప్రమాదాలకు గురి కాకుండా మీరే వారిని కాపాడండి దేవా. అకాల మరణాల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆటంకాలు, అపాయాల నుండి బిడ్డలు లేవనెత్తండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా ఆ యొక్క పనులన్నీ చక్కగా కంప్లీట్ చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చుటకు మీరే సహాయం చేయండి. బిడ్డలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా, బయట నుండి ఇంట్లోకి వస్తుండగా మీరే వారిని
ఆశీర్వదించండి దేవా. మీరే వారి ఎడల అద్భుతాలు చేయండి దేవా. మేలుతో వారి హృదయంను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.